రే ఆగరా, రే ఆగమంటుండే. పట్టుకోదండి, పట్టుకోవండి, పట్టుకో. ఆగరా, ఆగరా, ఆగరా. తమాషాగా ఉందా? ఆగరా. రే ఆగరా, రే. ఎక్కడికి పోయాడు వాడు? నాకు తెలీదు. కనిపించకుండా పోయాడే. చాలా వేగంగా పరిగెత్తాడు. హెడ్ క్వార్టర్స్ లో మనం ఇన్ఫార్మ్ చేయాలి. కంట్రోల్ రూమ్, ఆ బండోడు టున్ను పారిపోయాడు. రా అక్కడ చూద్దాం. ఏంటి బాబు, వెళ్ళిపోయారు? ఎందుకు పోలీసుల్ని చూసి దాక్కుంటున్నావు? అడుగుతున్నానుగా, చెప్పు. ఎందుకు దాక్కుంటున్నావు? చెప్పమన్నాను కదా అసలు కథ ఏంటో. ఏంటి మూగోడివా నువ్వు? మాటలు వస్తాయి కదా, చెప్పు. చెప్పరా అంటే మేఘా. వస్తున్నాను. మేఘా, నా కాఫీ రెడీ అయిందా? రెడీగా ఉంది, 2 నిమిషాల్లో తీసుకొస్తాను. ఎప్పుడు న్యూస్ వేసినా ఇక్కడ గొడవ అక్కడ గొడవ అని ఏదో ఒకటి చెప్తున్నారు. ఇక్కడ వీడు చనిపోయాడు, అక్కడ వాడు చంపాడని, అది ఇది. దీని గోలే సరిపోదంటే నా అల్లుడు ఇంకెక్కువ. నా బిడ్డని ప్రతి పూట కాఫీ ఇవ్వు కాఫీ ఇవ్వు అని. నా బిడ్డ టీవీ చూస్తుందా, కాఫీ వేస్తుందా? మీరు న్యూస్ చూడండి. చూస్తున్నాను. కాఫీ. అయ్యయ్యో. నాన్న, మీకు కాఫీ తీసుకురానా? నాకు వద్దులేమ్మా, నువ్వు కాసేపు టీవీ చూడు. సరే సరే, నేను కూడా కాఫీ తీసుకురా. ఏమండి, ఈ రోజు ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేయండి. ఇంటికి కావాల్సినవి కొన్ని కొనాలి. మార్కెట్ కి వెళ్ళి కొనాల్సి ఉంటుంది. బ్రేకింగ్ న్యూస్, ఒక ముఖ్యమైన సమాచారం అందింది. ఇప్పుడే తెలిసింది, చాలా తెలివిగల ఒక సైకో హంతకుడు, వాడి పేరు టున్ను అని కనిపెట్టారు. పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్నాడని సమాచారం అందింది. వాణ్ణి పట్టుకోవడానికి పోలీసులు అన్ని వైపులా ఎతుకుతున్నారని సమాచారం. సైకో కిల్లర్ చాలా భయంకరమైనోడు. వాడిపైన 2 మర్డర్ అటెంప్ట్ మాత్రమే కాకుండా వాడి టీచర్ని పనిష్ చేసినందుకు ఛార్జ్ కూడా వేశారు. పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. కనిపెట్టి చెప్పిన వాళ్ళకి చెప్పారు. వాడి చిత్రాన్ని కూడా పోలీస్ బయట పెట్టారు. వాడు చిన్న పిల్లవాడు, పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకుని వెళ్ళిపోయాడు. వాడి ఇంట్లో ఏముంటుంది, వాడు ఎక్కడ పారిపోతాడు? పోలీసు వాడి గురించి ఏమన్నా మీకు ఇన్ఫర్మేషన్ దొరికిందంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలనిగా పబ్లిక్ ని కోరుతున్నాం. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. పోలీసులు ఖచ్చితంగా సహాయపడతారని కమిషనర్ హామీ ఇచ్చారు. ఇక రాబోతున్నాయి క్రీడాంశాలు. నేను ఈ రోజే కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడతాను. ఏమీ భయపడకు, సరేనా?
ఇది చూడు, నేను బయట గార్డెన్ లో కూర్చుంటాను, నాకు ఒక కాఫీ తీసుకురా, నవ్వుతూ సంతోషంగా తీసుకురా. సరే సరేనా? నాన్న. సరే, నేను ఆఫీస్ బయలుదేరుతాను. ఇలా చూడు, అసలు భయపడవద్దు. ఈ న్యూస్ వాళ్ళంతా ఇంతే, ఎవరిని భయపడతావని చూస్తూ ఉంటారు. తర్వాత మీ నాన్న కూడా ఇదే వార్తలు చూస్తూ ఉన్నారు. భయపడద్దు, నేను ఈవినింగ్ త్వరగా వస్తాను. సరే, బాయ్. ఇదిగో నాన్న కాఫీ. ఇవ్వమ్మా. అరే, ఒకే కప్పా? నీకో కప్పు తీసుకురాలేదా? మూడ్ లేదు. అల్లుడు ఆఫీస్కి వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు నాన్న. ఒక నిమిషం మేఘా, ఇటు రామ్మా, కూర్చో, నీతో కొంచెం మాట్లాడాలి. ఇటు చూడమ్మా, ఇలా బాధపడుతూ కూర్చుంటే ఏమీ సరి అవ్వదు. నువ్వే చెప్పు, అంతా సరి అయిపోతుందంటే నేను బాధపడి కూర్చుంటాను. కానీ ఇలా చూడండి నాన్న, తున్ను నాతో ప్రవర్తించిన విధానాన్ని నేను ఎలా మర్చిపోగలను చెప్పండి. ఇదిగోమ్మా, ఎందుకు ఇంత సీరియస్ గా తీసుకుంటావు? పోలీసు ఈ రోజో రేపో వాడిని పట్టుకుంటారు. నీకు ఆ డైలాగ్ గుర్తుందమ్మా? పోలీసు వాళ్ళ చేతులు చాలా పొడుగు. ఏంటి నాన్న మీరు? ఇలా నవ్వుతుంటే ఎంత అందంగా ఉన్నావో చూడు. నా బిడ్డ ఇలాగుంటేనే బాగుంటుంది. సరే, అయితే ఆకాశ్ నాతో ఒకటి చెప్పారు, ఆయన తమ్ముడు అఖిల్ రాబోతున్నారని. వస్తున్నారు నాన్న. వాడు నీ బెస్ట్ ఫ్రెండ్ లాంటోడు కదా? అవును. మరి ఇంకేంటి, ఎంజాయ్ చెయ్యి. పోనీమా, వాణ్ణి మర్చిపో, వాణ్ణి పోలీస్ చూసుకుంటుంది. సరే నాన్న. నా బిడ్డ సరే నాన్న. చాలా మంచిది. అరే బాబు, నీ కథ వింటుంటే నా కళ్ళల్లోంచి కన్నీరు కారుతానే ఉందిరా. నీ కథలో కూడా ఒక న్యాయం ఉందిరా. ఇంక మీద ఏం చెయ్యాలనేది నీ దగ్గర ఏదైనా ప్లాన్ ఉందా? మొదటిగా నా టీచర్ మేఘానే నేను కిడ్నాప్ చేద్దాం అనుకుంటున్నాను. అబ్బబ్బబ్బబ్బా, కిడ్నాప్ చేయబోతున్నావా? దాన్ని కిడ్నాప్ చేస్తే నాకేం దొరుకుతుంది చెప్పు? ఇలా చూడు, డబ్బు నా దగ్గర చాలా ఉంది, కానీ ఇప్పుడు పోలీసులు నన్ను తెగ వెతుకుతున్నారు. ఒకవేళ నువ్వు నాకు సహాయం చేస్తే చాలా డబ్బు నీకు ఇస్తాను. ఇస్తావు కదా? ఖచ్చితంగా ఇస్తాను. బుర్రకే పనేప చెప్పాలి. ఎంత ఆలోచించినా మైండ్లోకి ఐడియా రావట్లేదే. నీ కథలో నీకనే ఒక న్యాయం ఉందిరా, దానికోసమైనా హెల్ప్ చేయాలరా. నిన్ను నేను చూస్తున్నాను చూస్తున్నాను చూస్తున్నాను. గుండెలోనా 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 లక్ష రెక్కలు మొలిశాయే.
టూను ఇస్ బ్యాక్. నేను వస్తాను టీచర్, నిన్ను తీసుకెళ్ళడానికి. నీకు నాకు మధ్యలో ఎవరు వచ్చినా వాళ్ళు చనిపోతారు టీచర్. నువ్వు నాకు మాత్రమే సొంతం. ఐ లవ్ యు టీచర్. ఏయ్, విను, ఎంతసేపు విచారంగా ఉంటావు? ఉమ్, ఓ పని చేస్తావా? మళ్ళా పిల్లలందరికీ ట్యూషన్ ప్రారంభించు. కనీసం నువ్వు అట్లీస్ట్ రిలాక్స్ అయినా అవుతావు కదా. ట్యూషనా? లేదు లేదు, ఇలా చూడండి ఆకాష్, నేను ఇంకో టున్ను మన లైఫ్లో రావడాన్ని అసలు ఇష్టపడ్డం లేదు. పిచ్చిదానా, ఆ తున్ను ఒక సైకో లాంటి వాడు. వాడు ఒక తిక్క లాంటి వాడే. కానీ ఒక విషయం గుర్తుంచుకో, అందరి పిల్లలు వాళ్ళలాగా సైకో లాంటి వాళ్ళు కాదు. అర్థమవుతుందా? ఆకాష్, ఇది మీరు చెప్పచ్చా? మీకు బాగా తెలుసు కదా మీకు కూడా ఏమైందని. నాన్నకి నాకు మీరు చచ్చే బతికేరు. మేఘా, చూడు, ఆ తున్నుగాడు నీ మీద ఎంతో ప్రేమతో ఉన్నాడు. అదొక మెంటల్ ఇల్నెస్ కదా. చూడు, అలాగే 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 పర్వాలేదు. నీకు అనిపిస్తే మట్టికి ట్యూషన్ ప్రారంభించు, లేదంటే అవసరం లేదు. నీకు ఏది తోస్తుందో అదే చెయ్యి. అర్థమవుతుందా? ప్లీజ్ మళ్ళీ విచారంగా ఉండొద్దు, ఓకే? సరే, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. నేను ఒక విషయం చెప్తూ మర్చిపోయాను. ఈ రోజు సాయంత్రం నా తమ్ముడు అఖిల్ వస్తున్నాడు. అలాగేనా? ఆఫీస్ పని మీద ఇక్కడికి వస్తున్నాడు. సరే, ఈ రోజు రాత్రి మనందరం కలిసి డిన్నర్ చేద్దాం, ఓకే? సరే. ఎప్పుడు సంతోషంగా ఉండాలి. వస్తాను, బాయ్. బాయ్. అవును అఖిల్, ఇంకా లైఫ్ ఎలా ఉంది? అంతా బాగుంది వదిన. భోజనం చాలా రుచిగా ఉంది వదిన. థ్యాంక్ యూ. ఇదిగో తమ్ముడు, ఈ ఇల్లు నీ ఇల్లులాగే అనుకో. నీకు ఏది కావాలైనా నన్ను పిలువు, నేను వెంటనే వస్తాను. ఓకే డాడీ. తర్వాత అఖిల్, నీ యొక్క ఫిట్నెస్ సెంటర్ ఎలా పోతుంది? బానే ఉందన్నయ్య. కొత్త బ్రాంచెస్ అన్ని ఓపెన్ చేయాలి, దానికోసం మార్కెటింగ్ చేయడానికి వచ్చాను. గుడ్. ఏదైనా కాంటాక్ట్ కావాలంటే నా దగ్గర అడుగు, సరేనా? ఓకే అన్నయ్య. ఏంటి మీరు తినేటప్పుడు కూడా పని గురించే మాట్లాడతారా? సారీ. అరే అఖిల్, ఏంటి ఇంత స్లోగా తింటున్నావు? ఎదిగో ఇంకో చపాతి. వద్దు వదిన, కడుపు నిండిపోయింది. తీసుకోరే, తీయి. అరే బాబు, సరిగ్గా నడవరా, ఆడపిల్లలా నడువు. అమ్మాయిని కిడ్నాప్ చేస్తున్నావు, నువ్వు నా చేతిలో డబ్బు పెడుతున్నావు, లేకపోతే మొహం పగలకొట్టి పరిగెత్తిస్తా. ఏంటి అర్థమవుతుందా? ఇవ్వండి, ఎవరైనా ఇవ్వండి. ఎవరు? అందరూ ఎక్కడికి పోయారు? ఏల్రా, ఇల్లు అదే, కానీ మనం ఎక్కడి నుంచి వెళ్ళాలి? సరే సరే, వెళ్ళు వెళ్ళు తాళం వెళ్ళు. వేశారు చూడు, మనం దూకే వెళ్ళాలి. ఇల్లు చూస్తుంటే తాళం వేసి ఉంది కదరా. అరే అరే, నీ ఏంట్రా నీ అంకమ్మ. అరే మెంటల్, కిందకి దిగరా. గేట్ ఎక్కి దిగుతున్నా, పిచ్చి నా కొడుకు. రారా. ఏయ్, నన్ను పిచ్చోడని చెప్పొద్దు. సరే సరేలే, పిచ్చివాడు కాదులే కానీ మంచివాడు వీరా, చాలా మంచివాడు వీరా. రే, ఇదే కదా ఇల్లు? ఇదే ఇదే ఇదే. అరే బాబు, పెద్ద డబ్బు గలదనుకుంటా కదరా. అవునవును, డబ్బున్న వాళ్లే. ఎక్కడ
ఎక్కడ్రా ఎవరు కనపడతలేదు లేదు 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 వాష్రూమ్ లో ఉందనుకుంటున్నాను. వాష్రూమా? సరే అక్కడికి వెళ్తాం రా. ఏ తను నాకు మాత్రమే సొంతం. అంటే నీ బంగారం చుట్టానికి నేను రాలేదు, నా పని నాకు ముఖ్యం. రా పద పద. ఏంటి ఏం చేయాలి? ఎలా రా ఇక్కడి నుంచి వెళ్ళేది? ఇక్కడ రారా, ఇక్కడ రారా. దాక్కుని వెళ్ళటం అంటే ఎందుకురా ఈ వేషంలో రమ్మన్నావు? అందుకే వేషం మార్చేసిందా ఎవరికి తెలుస్తుందిరా? అరే అవును కదా. రారా తిన్నగా గేట్ నుంచి వెళదాం. వెళదారా, వెళదారా. నా వెనకాలే పరిగెత్తుకురా, సరేనా? చీర కట్టుకొని పరిగెత్తడమే కుదరట్లేదు. అరే బుద్ధి లేనోడా, ఎందుకురా పరిగెడతావు? నడుచుకుంటారా? రే కనపడుతుందా? రే జాగ్రత్తగా చూస్తా ఉండు. అరే ఎత్తుకొచ్చే పని అయితే వెంటనే నాకుతో చెప్పు, సరేనా? ఏయ్ తాను ఎప్పుడు డబ్బులు తీసుకొస్తుందో అప్పుడే తీసుకువెళ్ళాలి. సరే రారా. డబ్బులు చేతిలో తీసుకునే అరే బాబు, నా వెనకాలే నుంచో చేతులు మట్టికి కొట్టు, నోరు మట్టికి తెరవక. అర్థమైంది కదా? ఓకే రెడీ. ఊరు చివరా చింతకాయ చెట్టు ఊపామంటే చింతకాయలు పడతాయి. ఊరు చివరా చింతకాయ చెట్టు ఊపామంటే చింతకాయలు పడతాయి. నేను పుట్టాను విజయవాడలో, నాకున్నారు చాలా మంది బావలు. నేను పుట్టాను విజయవాడలో, నాకున్నారు. అరే పిచ్చినాయలా, నువ్వు కూడా ఆడరా. కలిసి ఉన్నాం కలిసి ఉన్నాం జంట నాగులు నాగుల్లాగా. కలిసాము కలిసాము జంట నాగులు పాముల్లాగా. దొరికిపోయాం దొరికిపోయాం మీ చేతిలో మేము దొరికిపోయాం. అరే భలే అందవరా ఇది. అరే బాబు ఎంత అందంగా ఉన్నావో తెలుసా నువ్వు? ఇదిగోండి. ఈ అందాల దేవత దగ్గర నుంచి నేను 500 ఒక్కటే తీసుకుంటాను. ఇలా చూడండి, ఇప్పుడు నా దగ్గర ఇంతే ఉంది. లేదు లేదు, నాకు 500 ఒక్కటే కావాలి. ఈ అందాల దేవత దగ్గర నుంచి తీసుకుంటే 500 ఒక్కటే తీసుకుంటాను. ఇదిగో అమ్మా తీసుకుని రా. దొరికామే దొరికామే. ఏంటయ్యా నువ్వు డబ్బులు తీసుకోవడానికి వచ్చావు? తన్ని తీసుకువెళ్ళాలి కదా. వెళ్ళొచ్చురా, కాసేపు ఆగు. సాయంత్రం అయినా వేసుకొని రాను రాను నోరు పెరుగుతుందిరా నీకు. రాను నోరు మూసుకుని రా, దాన్ని ఎత్తుకెళ్తాం. ఆ ఊర్లో నా చింత చెట్టు వచ్చింది తమ్మాయి. ఆహాహా, దేవుడు అన్ని సుఖాల్ని నీకు ఇస్తాడమ్మా. అందమైన మంచి బిడ్డని ఇస్తాడమ్మా. నా కళ్ళే పడేటట్టున్నాయి తల్లి. ఏంటయ్యా నువ్వేదో చెప్పావు, నేను పెద్ద రౌడీనని. ఏమైంది? ఒక కిడ్నాప్ కూడా చేయలేకపోయాను. నేనేమో పుట్టేటప్పుడే కిడ్నాప్ రా? ఇదే పనిగా పెట్టుకున్నానేంటి నేను? నాకేం తెలుసురా దీని గురించి? నేను 10 సార్లు అడిగిన కదా ఎవరిని లేపాలరా అని. నువ్వేమో నా ఫిగర్ అన్నావు. నీ మాటని నేను వచ్చాను చూడు. నీ ఫిగర్ ఏంట్రా నీలాగే అంతలావుగా ఉంది? ఏయ్ ఏనుగు పిల్లని మాత్రం చెప్పొద్దు. సరే వెళ్ళు. సరైన ఫిగర్ అంటాలేరా? సరే 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 వదిలే. ఇప్పుడు దాన్ని ఎలా లేపాలో ఆలోచించు. దీని తర్వాత ప్లాన్ ఏంటనే ఆలోచించాలి. దానికంటే ముందు ఈ చీర తీసి పడేయాలి. ఒళ్ళంతా ఒకలాగుంది, ఎలా కట్టుకుంటారేటో. ఇప్పి పడాయి. ఎలా కట్టానో నాకు కూడా నేను తెలియదు. పెద్ద రౌడీ అని చెప్పుకుంటూ ఊరంతా తిరుగుతుంటాడు. వీరానోడు రౌడీ రౌడీ అని చెప్పి ఇలా చేసా. నువ్వు వేస్ట్. ఇన్స్పెక్టర్ గారు, మీ పైన చాలా నమ్మకం పెట్టుకున్నాం సార్. చూడండి, నేను ఒంటరిగా చాలా కష్టపడి టున్ను అగెస్టా అన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేశాను. వాడిని పోలీసు కూడా అప్పగించాను సార్. నేను చట్టాన్ని చేతిలో తీసుకోలేదు. మిస్టర్ ఆకాష్, మీరు చట్టాన్ని అయితే ఖచ్చితంగా నమ్మొచ్చు. టున్నుని పట్టుకోవడానికి మా టీం చాలా చోట్ల ఆలోచించారు. మాకైతే నమ్మకం ఉంది. మేము టున్నుని త్వరలోనే పట్టుకొని ఖచ్చితంగా జైల్లో పరుస్తాం. నాకు నమ్మకం లేదు. నాకు రిజల్ట్ కావాలి ఇన్స్పెక్టర్. వాడేమో నా ఇంటినే వెతికి ఇక్కడ దాకా వచ్చేసాడు నా బిడ్డని తీసుకెళ్లడానికి. మంచిదైంది ఆ సమయం అఖిల్ ఇంట్లో ఉండే, లేకపోతే ఏమై ఉంటుందో తెలియదు. ఇన్స్పెక్టర్ గారు ప్లీజ్, ఎంత త్వరగా ముగిస్తారో అంత త్వరగా వాడిని పట్టుకోండి. ఆ తర్వాత ఎటువంటి డేంజర్ స్టెప్ తీసుకోకుండా. అరే బాబోయ్, ఆడి ఇష్టం వచ్చినట్లు కొట్టాడురా బాబు. వాడు ఊరికినే తోసాడు కదరా. ఏంట్రా ఇంత నొప్పుడుతుంది? అయ్యయ్యో,
పరిగెత్తి పరిగెత్తి కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి కదరా, అంతా నీ వల్లే చేస్తున్నాయా. నిన్ను ఏం చేసినా పర్వాలేదు, డబ్బులు కాసిపడి ఇలాగ అయిపోయానేంట్రా బాబో, చెత్తనాయలా రే నాయనా, నా పరిస్థితి ఇలాగ అయిపోయిందిరా. అరే బాబో, ఏం చెయ్యాలో అర్థం కావట్లేదురా. అదంతా వదిలేయ్. మొదటిగా మనం ఒక విషయం కనిపెట్టాలి. ఆ టీచర్ ఇంట్లో ఆ కొత్తవాడు ఎవడని. వాడా? నాకెలా తెలుస్తుందిరా? వాడు కొత్తోడు అంటున్నావు, మరి బాగా కొట్టేశాడు. అవును, బాగా కొట్టాడు. ఏదో ఒకటి చేసి తినాలి, లేకపోతే ఇంకా ఏమేమి జరగబోతున్నాయో నాకు అర్థం కాలేదు. కరెక్టే. నాకేమనిపిస్తుందంటే నా దగ్గర ఒక సూపర్ ఐడియా ఉందిరా. ఏంటది? చేస్తావా? చేస్తాను. విను. అన్నయ్య, ఇతన్ని ఎక్కడైనా చూసారా? చూడలేదండి. బాగా చూసి చెప్పండి. ఎప్పుడు చూడలేదండి. పద వెళ్దాం. ఏంటి పని? సార్, అర్జెంటుగా వచ్చింది సార్. వీడిని చూసావా? లేదు సార్, నేను చూడలేదు. ఇకపైన ఎక్కడైనా చూస్తే పోలీసులకు చెప్పాలి. ఎక్కడ పడితే అక్కడ పోయి కొవెడో. ఓకే సార్, ఓకే సార్. ఇతను తెలుసా? లేదు సార్. ఎక్కడైనా చూసారా? లేదు, నేనేం చూడలేదు. చూడలేదా? ఆపండి ఆపండి. వీడిని ఎక్కడైనా చూసారా? లేదు లేదు సార్. ఇకపైన ఎక్కడైనా కనపడితే పోలీసులకు చెప్పండి. ఓకే సార్. వెళ్ళండి. ఇతన్ని ఎక్కడైనా చూసారా? లేదు సార్. బాగా చూడండి. లేదు, ఈ చూడలేదు. చోట్ల ఎక్కడైనా? నేను చూడలేదు సార్. సరే, చూసారంటే పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి. సరే సార్. అయ్యే ఏం చేస్తున్నారు? మేఘా, నేను ఆఫీస్ పనిలో ఉన్నాను, ముందు అది చేయనా? చాలా అర్జెంట్ పని, సరేనా? త్వరగా ఈ పని ముగించని. సరే, కానీ మీరు ఎప్పుడూ ఆఫీస్ పనులే చేస్తున్నారు, నాతో అసలు టైం స్పెండ్ చేయడమే లేదు. అదే ఏంటి, నేను చేస్తున్నాను కదా, సరేనా? ఈ ఒక్కరోజు మట్టికి. ఈ నేను రోజు ఇంకా వద్దు, ముగించలేదు. please. ఏమి ఇంకా నేను సేవ్ చేయలేదమ్మా. ఏంటైంది నీకు? ప్లీజ్. కొంచెం సమయం పని చేసుకొని తర్వాత చూద్దాం. కొంచెం సేపు వెళ్ళి పడుకో, తర్వాత చూద్దాం. తగులుకుంది. పడుకోనా? అబ్బే, వెంటనే కోపం చేసుకున్నావే బేబీ, నాకు చాలా పనుంది కదా బేబీ. విను. వదలండి, ఏయ్, చేయి తీయండి.